అదే మీరు బ్రిడ్జ్ నెట్వర్కొస్తే నేను ఆ నెట్వర్క్ అంటూ ఒక వర్చువల్ పోర్ట్స్ ఉంటాయి. ఆ పోర్ట్స్‌ని యూజ్ చేసుకొని నేను వాడుతున్నాను. అక్కడ ఎగ్జాక్ట్‌గా కంటైనర్ ఒక పోర్ట్‌ని వాడుతున్నాను బ్రిడ్జ్ నెట్వర్క్‌లో. అదే హోస్ట్ నెట్వర్కొచ్చేసరికి నేను నా వీఎంవేర్ ఒక ఏదైతే నా వీఎం ఉందో, ఆ వీఎం ఒక పోర్ట్స్‌ని నేను వాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూడండి నేను చూపిస్తాను మీకు ఎర్రర్ గూడా. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాను. సిస్టమ్‌సిటిఎల్ స్టేటస్ అపాచీ 2. సో, ఇక్కడ చూడండి. నా అపాచీ 2 అనేది రన్నింగ్‌లో ఉంది. అపాచీ 2 అనేది బై డిఫాల్ట్‌గా 80లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఒక కంటైనర్‌ని క్రియేట్ చేస్తాను. డాకర్ రన్ హైఫన్ ఐటీ. ఇప్పుడు నేను ఇమేజ్ వచ్చేసి ఇంజినెక్స్ ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఇంజినెక్స్ ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు నేను కంటైనర్ 2 అని తీసుకుంటాను. ఇంజినెక్స్ యూజ్ చేసే పోర్ట్ ఏంటి 80. అంటే నా ఇంజినెక్స్ ఒక కంటైనర్ 80 యూజ్ చేస్తుంది. అలానే నా బయట చూస్తే నా వీఎంలో అపాచీ అనేది కూడా రన్నింగ్‌లో ఉంది. సో, అపాచీ అనేది కూడా 80 తీసుకుంటది. సో, ఇప్పుడు ఏదో ఒకదానికి నేను యూజ్ చేయాలి. ఇప్పుడు 2 దాన్లకి యూజ్ చేశాననుకోండి ఏమైపోతుంది? పోర్ట్ కాన్ఫ్లిక్ట్ అయితే వస్తుంది. చూడండి ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇప్పుడు నేను డాకర్ పీఎస్ చూడండి నా కంటైనర్ 2 అనేది రన్నింగ్‌లో రాలేదు. ఎందుకు రాలేదు? రన్ అయింది. స్టార్ట్ అయింది. దాని తర్వాత పోర్ట్ బై డిఫాల్ట్‌గా ఇంజినెక్స్‌కి ఏం కావాలి? 80 కావాలి. ఆ 80 ఆల్రెడీ నా వీఎంలో అపాచీ అనే సర్విస్ యూజ్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా నా ఇంజినెక్స్ అనేది స్టాప్ అయిపోయింది. డాకర్ పీఎస్ హైఫన్ ఏ చూడండి ఎగ్జిటెడ్. మనం లాగ్స్ కూడా చూద్దామా? డాకర్ లాగ్స్ అండ్ దెన్ నా కంటైనర్ ఒక ఐడీ. సో, స్పెల్ మిస్టేక్ అయింది ఇక్కడ. చూడండి. ఇక్కడ చూడండి. చాలా సింపుల్‌గా ఈజీగా చెప్తాను చూడండి ఎర్రర్. పోర్ట్ 80 ఫెయిల్డ్ 98 అడ్రెస్ ఈస్ ఆల్రెడీ ఇన్ యూజ్. ఆల్రెడీ ఇన్ యూజ్. ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది నాకు? పోర్ట్ ఆల్రెడీ నీ వీఎంలో ఆల్రెడీ పోర్ట్ 80 అపాచీ అనే సర్విస్ ఏదో ఒక సర్విస్ యూజ్ చేస్తుంది. ఆ సర్విస్‌ని ఆఫ్ చేస్తే గాని నేను రన్ అవ్వలేను అని చెప్తుంది ఇక్కడ నాకు. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? ఇక్కడ అపాచీ 2 ఏదైతే మనం స్టేటస్ చెక్ చేసామో సిస్టమ్‌సిటిఎల్ స్టేటస్ అపాచీ నేను దీన్ని స్టాప్ చేస్తాను. అండ్ డిజేబుల్ కూడా చేసేస్తాను. ఇప్పుడు నా అపాచీ సర్విస్ అనేది రన్నింగ్‌లో లేదు. ఓకేనా? డాకర్ పీఎస్ హైఫన్ ఏ. ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ చేద్దామా? డాకర్ స్టార్ట్ నా కంటైనర్ ఒక ఐడీ. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నా కంటైనర్ అనేది రన్నింగ్‌లో వస్తుంది చూడండి. కంటైనర్